Hello friends, this is Basic Max 1729 and in day 2 we have to learn about number system. On today we will revise of day 1. It means we did day 1 on that we today revise. And we learn about natural numbers, whole numbers, integers, rational numbers and irrational numbers. And now natural numbers are all counting numbers, which means which we count, which can be count means అంటే మనం ఏవైతే కౌంట్ చేయగలమో అవన్నీ నేచురల్ నెంబర్స్ అని అంటాం. అండ్ ఇయర్ ఎగ్జాంపుల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్సెట్రా. ఇంకా హోల్ నెంబర్స్కి వస్తే ఇప్పుడు హోల్ నెంబర్స్ ఆర్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. అంటే ఇక్కడ కౌంటింగ్ చేసే అంటే కౌంటబుల్ అయ్యే అన్ని నెంబర్స్తో పాటు ఇంక్లూడింగ్ జీరో. అంటే 0 1 2 3 4 5 5 6 7 8 ఎక్సెట్రా. అండ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ 0 అండ్ ఆల్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఇంటిజర్స్ అంటే అన్ని పాజిటివ్ నెంబర్స్, 0 అన్ని నెగిటివ్ నెంబర్స్ కలిపితే ఇంటిజర్స్ అని అంటారు. ఎగ్జాంపుల్గా -5 -4 -3 -2 -1 -0. నో, we cannot say it is a -0 or +0, and we will say 0 1 2 3 4 5 6 etc. And irrational numbers are any number that can be written as a p by q form, means fractional form. అంటే ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే p by q అనే ఫార్మ్లో రాయగలం. అంటే ఒక ఫ్రాక్షన్గా ఎలాగా ఫ్రాక్షన్గా రాయగలం ఏవి రేషనల్ నెంబర్స్ని. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 4/3 3/4 5. 5 ఎందుకు? బికాజ్ ఆఫ్ 5 we can written as 5/1. అండ్ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్కి వస్తే దట్ కెనాట్ రిటర్న్ యాజ్ ఏ సింపుల్ ఫ్రాక్షన్ ఆఫ్ p by q. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అది మనం సింపుల్ ఫామ్ ఆఫ్ p by qలో రాయలేం. అంటే కెనాట్ రిటర్న్ యాజ్ fraction. And ఇక్కడ ఎగ్జాంపుల్స్ √2 √3 √5 పై అంటే 22/7. అండ్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే నెంబర్ సిస్టమ్ మనం డివైడ్ చేసేది కామన్లీ డివిజన్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్, odd numbers, prime numbers and composite numbers. And if you go to even numbers, అంటే even numbers కి వెళ్తే మనం integers which are divisible by 2 are called even numbers. అంటే integers అంటే ఏవైతే divisible by 2 అవుతాయో అవన్నీ ఈవెన్ నెంబర్స్. ఇంక ఇక్కడ ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే -6 -4 -2 2 4 6 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు వీటిని చెక్ చేద్దాం. -6 డివైడెడ్ బై 2 ఇంత -3. ఇప్పుడు -4 డివైడెడ్ బై 2 -2. ఇప్పుడు ఇక్కడ 2 డివైడెడ్ బై 2 చేస్తే 1. అంటే ఇక్కడ 2 కూడా పర్ఫెక్ట్ ఈవెన్ నెంబర్. అండ్ ఇక్కడ 4 డివైడెడ్ బై 2 చేస్తే 2, కాబట్టి 4 ఈజ్ ఆల్సో ఏ ఈవెన్ నెంబర్. అండ్ యూ గో టు ఆడ్ నెంబర్స్, ఇంటిజర్స్ దట్ కెనాట్ డివిజిబుల్ బై 2. అంటే ఇక్కడ చూస్తే ఈవెన్ నెంబర్స్కి ఆపోజిటే ఈ ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? డివిజిబుల్ బై 2. ఇక్కడ ఆడ్ నెంబర్స్ మీన్స్ వాట్? కెనాట్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే 3 5 7 9
ఇవి ఇప్పుడు డివిజన్ చేసి చూద్దాం. 3/2 అవ్వదు, అవుతుంది, పాయింట్లో వస్తుంది, అంటే పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వదు. కాబట్టి 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. అండ్ 7/2 ఈజ్ we cannot say, we say how 3.5. and this topic will goes to decimal fractions. In that we can learn this. If you got a whole number means then only it is a odd number, no even number. Here we didn't got a whole number, so this is a odd number. If you go to prime number has only two factors, or one and itself is called prime numbers. అంటే ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే 1 ఇట్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్స్లోకి వెళ్తే 2, 3, 5, 7. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 చూద్దాం. ఏంటి 1, 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ 1 ఏంటి 1, ఇక్కడ 2 ఏంటి ఇట్ సెల్ఫ్, అంటే 2కి ఇట్ సెల్ఫ్ ఏంటి 2. So here we got factors what 1 and 2. Factors of 3 1 and 3. Here factors of 5 1 and 5. Factors of 7 1 and 7. And here we go to composite numbers. The natural numbers which have more than 2 factors. అంటే ఇక్కడ composite numbers అంటే ఏంటి, ది న్యాచురల్ నెంబర్స్ అంటే ఏవైతే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయో వాటికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఉండాలి, అప్పుడు అది కాంపోజిట్ నెంబర్ అవుద్ది. ఇప్పుడు వీ టేక్ 4, 6, 8, 9, 10. దీస్ ఆల్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇఫ్ యూ టేక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఈజ్ 1, 2, 4. ఇట్ మీన్స్ వీ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. సో 4 is a composite number. If you take factors of 6, 1, 2, 3, 6. Here also more than 2 factors. 8, 1, 2, 4, 8. More than 2 factors. 9, 1, 3, 8. Sorry, 9. And factors of 10. 1, 2, 5, 10, etc.